అనమలై టైగర్ రిజర్వ్ అంట ఇక్కడ. గైస్ అక్కడ ఏనుగులు కనబడుతుంది సరే, ఎలిఫెంట్ అక్కడ. వావ్. ఫస్ట్ టైం నేను ఈ వాల్పరాయ్ వెళ్తున్నాను. ఇంతకుముందు ఏ తెలుగు యూట్యూబరు వాల్పరాయ్ వెళ్ళలేదు. ఇక్కడ వెహికల్స్, పర్సనల్ వెహికల్స్తో వచ్చి కానీ ఆగిపోతే మటుకు చాలా ఇబ్బంది పడతాం. ప్యాచీ పడినా, ఏదన్నా కార్ బ్రేక్ డౌన్ అయినా. చూసారు ఎంత డిఫికల్ట్ ఉందో. మా బస్సు వెళ్తుంది, లారీ ఓవర్ వెనక్కి వెళ్తుంది అనమాట. వస్తున్నారా ఎంత దారుణంగా ఉందో. డెన్స్ ఫారెస్ట్. ఇది ఒక మినీ స్విట్జర్లాండ్లో ట్రిప్ వెళ్తున్నట్టు ఉంటుంది. దిస్ ఈజ్ కేరళ స్టేట్ అండ్ దిస్ ఈజ్ తమిళనాడు స్టేట్. కరెక్ట్గా మధ్యలో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ ఇటు తమిళనాడుకి అటు కేరళకి పవర్ సప్లై చేస్తూ ఉంటుంది. బట్ దట్ ఈజ్ అండర్ కేరళ. హాయ్ డూడ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రమ్ కేరళ. లాస్ట్ వీడియోలో మనం అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. అండ్ ద వ్యూస్ అండ్ ఆల్ వాజ్ సూపర్. అత్తిరపల్లి మొత్తం అన్ని వ్యూ పాయింట్లు ఎక్కువ, అంటే వాటర్ ఫ్లోయింగ్ వ్యూ పాయింట్లు, డ్యామ్లు, అండ్ ఇంకా మీరు చెప్పాల్సిన పని లేదు, బోల్డ్ చూసాం కదా. అండ్ ఇప్పుడు నేను అత్తిరపల్లి నుండి ఐఎమ్ గోయింగ్ టు వాల్పరాయ్. దిస్ ఈజ్ వెరీ డెన్స్ ఫారెస్ట్. ఇది ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా. అండ్ నేను ఎందుకు వెళ్తున్నానంటే ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ సమ్ యానిమల్స్ అనమాట. ఈ రూట్లో వెళ్తే యానిమల్స్ అవి కనబడతాయంట. సో ఆల్రెడీ నేను అత్తిరపల్లిలో బస్సు ఎక్కాను. సో దిస్ బస్ ఈజ్ గోయింగ్ టు టేక్ మీ మలక్కపార. అండ్ ఫ్రమ్ మలక్కపార ఐ విల్ బి గోయింగ్ టు వాల్పరాయ్. బస్సు ఇప్పుడే ఎక్కేసాను ఆల్రెడీ. కొంచెం అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చింది. సో ఫ్రంట్ సీట్ దొరికింది. సో మన లెక్క మీద డిపెండ్ అవుతుంది. టైం ఆల్మోస్ట్ 4:35 అవుతుంది. యానిమల్స్ ఏమైనా కనబడతాయేమో చూద్దాము. అండ్ దిస్ ఈజ్ సో ఎగ్జైటింగ్. ఐఎమ్ క్రాసింగ్ అ ఫారెస్ట్ రిజర్వ్ అనమాట. కంప్లీట్ ఫారెస్ట్ రిజర్వ్, డెన్స్ ఫారెస్ట్. అండ్ యు నో వాట్, ఐఎమ్ ద ఓన్లీ తెలుగు యూట్యూబర్. ఫస్ట్ టైం నేను ఈ వాల్పరాయ్ వెళ్తున్నాను. ఇంతకుముందు ఏ తెలుగు యూట్యూబరు వాల్పరాయ్ వెళ్ళలేదు. నేను నెట్లో సర్చ్ చేశాను అండ్ యూట్యూబ్లో కూడా వీడియోస్ చూశాను. నో వన్ హ్యావ్ క్రాస్డ్ అత్తిరపల్లి టు వాల్పరాయ్ అనమాట. మల్కాపుర ఎవ్వరు క్రాస్ చేయలేదు. ఎందుకంటే ఇది చాలా రిజర్వ్ ఫారెస్ట్, వెరీ డెన్స్ ఫారెస్ట్. అండ్ ఇక్కడ టైగర్స్ కూడా కనబడతాయంట, యానిమల్స్ కనబడతాయంట. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ లక్. మనం చెప్పలేము. మనం ఇప్పుడు ప్రతిసారి కనబడిపోతే ఏం చెప్పలేము. డిపెండ్స్, లక్ మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాము మనకు ఆ లక్ ఉందో లేదో. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వెరీ థ్రిల్డ్. రూట్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. కంప్లీట్ డెన్స్ ఫారెస్ట్ అనమాట. నైట్ టైం ఇక్కడ కానీ 2 వీలర్లో వచ్చినా లేదా 4 వీలర్లో వచ్చినా 6 దాటితే ఈ రోడ్లోకి అలౌ చేయరు. అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది. ఆ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మనకి లోపలికి అలౌ చేస్తారు. కానీ 6 లోపే దాటలేదు. 6 దాటితే మటుకు ఈ రోడ్లో అలౌ చేయరు. అక్కడ మల్కపార దగ్గర ఆపేస్తారు, ఇక్కడ అత్తిరపల్లి దగ్గర ఆపేస్తారనమాట. సో బికాస్ దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అనమాట. సో ప్రజెంట్ అయితే ఇగో బస్సు బయలుదేరింది, వెళ్తున్నాం. అసలు చూస్తే మతిపోతుంది డూడ్స్. అసలు వ్యూస్ అయితే కంప్లీట్ చాలా డెన్స్ ఫారెస్ట్ అనమాట. ఇంక ఇక్కడ విలేజ్లు ఏం లేవు. ఇక్కడ వెహికల్స్, పర్సనల్ వెహికల్స్తో వచ్చి కానీ ఆగిపోతే మటుకు చాలా ఇబ్బంది పడతాం. ప్యాచీ పడినా, ఏదన్నా కార్ బ్రేక్ డౌన్ అయినా చాలా కష్టం అయిపోతుంది. వీ కెనాట్ మేనేజ్. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు చాలకూడి వెళ్ళాలి, చాలా దూరం సిటీ వెళ్ళాలంటే. ఆల్మోస్ట్ సిటీ అంటే ఇక్కడ 60 కిలోమీటర్స్. నైట్ ఏ పని జరగదు ఇక్కడ. సో వీ గోన్ ఎక్స్ప్లోర్ దిస్ రోడ్. హోప్ వీ ఫైండ్ యానిమల్స్. ఓకే, చలో లెట్స్ గో టు వాల్పరాయ్.
మధ్యలో మనకు ఒక నెమలి కనిపించింది అంతే. అండ్ ఇక్కడ దారిలో చిన్న రోడ్ ఇది, ఇంకో బస్సు అసలు ఓవర్టేక్ చేయలేము. చూసారు ఎంత డిఫికల్ట్ ఉందో. మా బస్సు వెళ్తుంది, లారీ వెనక్కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ సైడ్ పాసింగ్ చాలా కష్టం. వెనకాల రోడ్డు చూడండి, చాలా చిన్న రోడ్డు ఉంటుంది. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఒక 400 మీటర్స్ నుంచి ఆ లారీ వెనక్కి వెళ్తా ఉంది సైడ్ ఇవ్వడానికి. ఇక్కడ దొరికింది మాకు సైడ్ ఇవ్వడానికి, ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ బస్సు పక్క తీసుకుంటుంది అనుకుంటా. ఓ మై గాడ్, ఇట్ టుక్ రియలీ దానికి వెనక్కి వెళ్ళింది లారీ. మధ్యలో చూసారా మీరు, అవి మొత్తం మీకు విజువల్స్ చూపించాను. బ్యూటిఫుల్ ఉంది, ఆసమ్ డూడ్, ఆసమ్. మొత్తం ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. షోలాయర్ అని ఒక డ్యామ్ కూడా క్రాస్ అయ్యాం మేము, మీకు ఎందాక చూపించాను వీడియోలో. చూస్తున్నారా ఎంత దారుణంగా ఉందో, డెన్స్ ఫారెస్ట్. Good morning dudes, and I am in Valparai, Tamil Nadu border. కేరళకి తమిళనాడుకి బోర్డర్లో ఉన్నానమాట. వల్పరాయ్ అనేది 7th వండర్ ఆఫ్ తమిళనాడు అని చెప్తారనమాట. 7th ప్యారడైజ్ అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ కాఫీ తోటల ఎస్టేట్లు మొత్తం చుట్టూ గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. 7:30కి వలపరాయి నుండి మళ్ళీ బ్యాక్ టు చాలకుడి ఒక బస్సు ఉంది. నిన్న నైట్ నేను యాక్చువల్లీ ట్రావెల్ చేశాను, కానీ చీకటి పడిపోయింది. అండ్ నైట్ టైం పెద్దగా వైల్డ్ యానిమల్స్ ఏమి కనిపించలేదు. ఓన్లీ ఒక నెమలి కనిపించింది, దూరంలో ఒక అడవి గేదెలు కనిపించేది తప్పితే ఇంకేం కనిపించలేదు. కానీ చీకట్లో కొన్ని వీడియోస్ ట్రై చేశాను, మీరు చూసే ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బాగా కోల్డ్ పడిస్తుంది, చాలా ఇక్కడ 18 degrees 90 degrees అలా ఉంది. విషయం పక్కన పెడితే దిస్ రైడ్ వుడ్ బి మై డ్రీమ్ అనమాట. చాలా రోజుల నుంచి నేను ఈ రోడ్లో ట్రావెల్ చేద్దాం అనుకున్నాను, దట్ టు మార్నింగ్ టైం. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే ఇది ఒక మినీ స్విట్జర్లాండ్లో ట్రిప్ వెళ్తున్నట్టు ఉంటుంది. నా ఎదురుగుంట వలపరాయిలో నేను ఒక రిసార్ట్లో ఒక లాడ్జ్లో ఉన్నాను. నైట్ స్టేక్ అనమాట. నేను వచ్చేటప్పటికే 10:30 10 అయిపోయింది. ఇంకా నైట్ వీడియో ఏం చేయలేదు, హ్యాపీగా రూమ్ తీసుకుని పడుకుని పోయింది. ఇప్పుడు వలపరాయి నుంచి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు చాలకుడి. రైడ్ అయితే పిచ్చి అదృష్టం ఉంటుంది, పిచ్చి మైండ్ దుబ్బేస్తుంది. గైస్ స్టే ట్యూన్ ఫర్ ద వీడియో. అండ్ ఇప్పుడు నేను వలపరాయిలో ద మ్యాజిక్ చూపిస్తాను, చూడండి భయ్యా. దిస్ ఈజ్ వలపరాయి భయ్యా. ఏంది భయ్యా ఇది, దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. షోలాయర్ అని ఒక డ్యామ్ ఉంది, అండ్ అది కూడా చాలా పెద్ద డ్యామ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇటు తమిళనాడుకి అటు కేరళకి పవర్ సప్లై చేస్తూ ఉంటుంది. బట్ దట్ ఈజ్ అండర్ కేరళ స్టేట్. సో మనం ఆ డ్యామ్ రూట్గా మనం ఇప్పుడు వెళ్తామన్నమాట. అండ్ ద రైడ్ గోనా బి అ వండర్ఫుల్ అండ్ ఎక్సైటింగ్ ఉంటుంది. సో లెట్స్ గో.
డ్యూడ్స్ హౌ ఇస్ ద ట్రిప్? పిచ్చి లేసిపోతుంది నాకైతే. నిన్న నైట్ యాక్చువల్లీ చెప్పాను కదా చీకట్లో ఏం కనబడలేదని. ప్రజెంట్ నేను ఇటు కేరళ స్టేట్కి, ఓకే, ఇటు తమిళనాడు స్టేట్కి కరెక్ట్గా మధ్యలో ఉన్నా. అది చెక్ పోస్ట్, అదేమో వెల్కమ్ టు తమిళనాడు. కొడైకెనాల్ ఇక్కడ నుంచి 200, ఊటీ 213, ఓకే, పొల్లాచి, వలపరాయ్. నిన్న నైట్ మనం వలపరాయ్లోనే స్టే చేసాం. దిస్ ఈజ్ కేరళ స్టేట్ అండ్ దిస్ ఈజ్ తమిళనాడు స్టేట్. కరెక్ట్గా మధ్యలో ఉన్నాం మనం.